ఈరోజు వాక్యము దారి పరీక్ష. దారి పరీక్ష అన్నమాట. అంటే దారి పరీక్ష అని ఎందుకు అన్నామంటే, మన హృదయాలు స్పందించే విధంగా మనం ఎలా ముందుకు నడవాలి, ఎలా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం ఆయన నడిపించిన ప్రవక్తల యొక్క ఆధారం చేసుకొని ఎంతవరకు వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు అన్నది మనం ఆయన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాటని మనం ఆలోచింపజేసుకుందాం. ఎందుకంటే మనం కూడా అలా ఉంటే బాగుంటుందేమో, లేదా ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపించేటట్టుగా దేవుడు మనకి సహాయం చేసేటట్టుగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడేటట్టుగా ఈరోజు వాక్యం ఏంటంటే దారి పరీక్ష. దారి పరీక్ష అన్నప్పుడు మనకి ఏలియా గుర్తుకొస్తాడు. ఏలియా మరి అక్కడ ఆయన ఆ పరలోకం నుంచి అగ్ని పంపించినప్పుడు, అగ్ని దిగి వచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దేవుడు పంపించిన అగ్నిని చూసినప్పుడు నిజంగా ఈయన పరలోకపు తండ్రి సైన్యములకు అధిపత్యకు యెహోవాయే అని నమ్మింపచేశాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ నమ్మకం కుదిర్చాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఒక రకమైన వార్నింగ్ వచ్చింది. ఆయన ఎంత గొప్ప ప్రవక్తగా ఉన్నప్పటికీ కూడా, ఎంత గొప్పగా పరలోకం నుంచి అగ్నిని దింపి అందరి ముందు కూడా తండ్రి అయిన దేవుడు ఇది అని రూఢీపరిచినప్పటికీ కూడా ఆయనకు ఒక వార్నింగ్ వచ్చింది. ఆ వార్నింగ్కి ఆయన ఆ దారిలో వెళ్తున్నప్పుడు నిజంగా మరి అక్కడ అంత అగ్నిని కురిపించిన ఆయన, మరి అంత విధంగా ప్రార్థన చేసిన ఆయన, మరి ఈ వార్నింగ్కి అంటే తన దృష్టిలో అది పెద్దదే కావచ్చు, మనం అనుకునే విధానంలో అలా అనుకుంటాం. అయితే ఆ ప్రార్థనలోనో లేకపోతే ఆ విధానంలోనో ఆయన తనకు కూడా అదే వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకోకుండా బెంబేలు పడిపోయాడు అన్నమాట. భయపడ్డాడు. ఏంటి ఇలాగా, నేను ఇంత తండ్రి అయిన దేవుడికి నేను ఎంత సేవకుడిగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టి వాళ్ళ మాటలకు అప్పగించాడు, వాళ్ళ విధానానికి అప్పగించాడని. ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత గొప్ప పరిశుద్ధుడైనా ఏదో ఒక రోజున ఏదో ఒక దానికి పట్టబడతాడు. ఆ పట్టబడినప్పుడు తను ఎంత గొప్పగా ఫీల్ అయినప్పటికీ, అది ఒకవేళ రూఢీపరుచుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలను బట్టి అలాంటి విషయాల్లోనూ డేలా పడిపోతూ ఉంటాను అనమాట. అలా డేలా పడిపోయి తను కూడా అలా డేలా పడిపోయినప్పుడు దేవుడు అతన్ని ఒక స్థలానికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి తను ఆలోచిస్తున్న దానికి జవాబు ఇవ్వకపోగా తన్నే పోషించాడు. పోషించి బలం పొందుకొని తనలో ఉన్న ఆ యొక్క విధానంలో ఏదైతే ఆలోచనలు కలిగి తను నింపబడి ఉన్నాడో, భారం కలిగి ఉన్నాడో అదంతా పోయేంత వరకు కూడా ఆయన అక్కడ పెట్టి ఆ హోరేబ్ అని ఆ నది దగ్గర అక్కడ పెట్టి ఆయన్ని పోషించడం మొదలుపెట్టాడు. అలా పోషించి ఆయన పూర్తిగా అందులోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సారేపక్ష విధవరాల దగ్గరికి తన ప్రయాణం దారి సాగించాడు. చూడు, ఒకవేళ అదే దారిలో మనమైనా సరే ఎవరైనా సరే వెళ్తూ ఉంటాం, ఒక అడంకికి వెళ్తున్నప్పుడు మయాన్ని దిగిపోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏ సందర్భాన్ని బట్టి అన్నా దిగిపోవాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి, మనం వెళ్ళేదేమో ఇంకోటి, కానీ దిగవలసింది మయాన్ని. దిగటం వల్ల ఉపయోగం ఏముంది, అది అక్కడ ఒకవేళ మన ప్రమేయం లేకపోయినా, ఒకవేళ మనం వెళ్ళే వెహికల్ కానీ అది రిపేర్ వచ్చినా మనం ఉండవలసి వస్తుంది. లేదు మనం ఆదమరిసి ఒకే మర్చిపోయి లేదా ఇదే అనుకొని దిగిపోయే సందర్భాలు ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు అలాగెళ్ళినా మనకే నష్టం, ఇలాగెళ్ళినా మనకే నష్టం. ఆ దారానికి గుండె వెళ్ళినప్పుడు మరి అలాగా ఆ విధానంలో వెళ్తున్నప్పుడు మనం అనుకున్నది అక్కడ మనకి కనిపించలేనప్పుడు, మనం అనుకున్న స్థలంలో మనం దిగలేనప్పుడు మనం జాగ్రత్తగా అక్కడ ఉండాలి. జాగ్రత్తగా ఉండి మళ్ళా మనకి ఆ గమ్యస్థానం చేరటానికి కావలసిన వెహికల్ దొరికే వరకు, లేదా మన తప్పు తెలుసుకొని ఇది మనం దిగవలసింది కాదు, ఇంకో దిక్కుకు మనం వెళ్ళాలి, ఇక్కడ మనం ఉండటం వల్ల మంచిది కాదు అని మనం వెతుక్కోవటం ప్రారంభించాలి. ఆ స్థలానికి వెళ్ళేదాన్ని వెతుక్కోవటం ప్రారంభించాలి. లేదు అనుకుంటే ఆ వచ్చింది మళ్ళీ మనకి అనుకూలంగా తయారయ్యి వెళ్ళేటట్టుగా ఉండాలి. రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి వెహికల్ పాడైనప్పటికీ, లేదు ఒకటి మన ఆదమర్చి ఇటైనా అటైనా ఏదైనా తప్పు మన దగ్గరే ఉంటుంది కాబట్టి, ఏదైనా ఆ శిక్ష మనమే అనుభవించాలి కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అయితే అలాగా చాలామంది దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని దేవుడి యొక్క ప్రార్థనల్లోనూ పెట్టుకుంటారన్నమాట. వాళ్ళకి ఈ అంశం అని పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలను బట్టి దేవుని యొక్క కృపను బట్టి జరగవచ్చు.
చేసుకోవచ్చు. కొన్ని పెండింగ్ పడతాయి. కొన్ని పెండింగ్ పడేటప్పుడు దేవుడికి ఇలాగని చెప్పాము, అలా చెప్తే ఇలా చేసి ఉండేవాళ్ళం కదా, ఇలా చెప్తే ఇలా చేసి ఉండేవాళ్ళం కదా అంటూ ఉంటారు. అంటే అది ఎవరికి నష్టం? ఆ గమ్యస్థానం వేరు. ఈ మయాన్ని దిగిపోయి మేము ఇలా చేస్తే బాగుండు, దేవుడు అలా చేస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అలా అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అలాగనేసి దేవుడు మాకు చేయలేదు కాబట్టి, దేవుడు మాకు ఏ రకంగానూ ఉపయోగంగా మాకు కనిపించలేదు కాబట్టి మేము ఈ స్థలాన్ని వదిలేస్తాం, లేకపోతే ఈ దారి వదిలేస్తాం, ఇది వదిలేస్తాం అంటూ ఉంటారు. ఎందుకని అంటే ఆ రకంగా మయాన్ని ఆగిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు వెళ్ళవలసిన గమ్యస్థానం వెళ్ళకపోగా మయాన్ని దిగిపోయి మళ్ళీ వార్నింగ్లు ఇచ్చి రివర్స్ అయిపోయి ఇది అవటం వల్ల వాళ్ళ జీవితాలు వాళ్ళే అక్కడ బంధించేసుకుంటూ ఉంటారనమాట. ఆ రకమైన విధానంలో మనుషులు నడుస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడానే మీరు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి, మీరు వెళ్ళే మార్గం ఏంటో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం వెళ్ళే మార్గం మనకు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ప్రకారంగానే మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. ఈ మయాన్ని ఒకవేళ ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మన మనసు ఆ ఏలియా వలె మన మనసు కూడా కృంగిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, లేదా ఎంత ఇదిగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాం, పెనుగులాడుతున్నాం అయినప్పటికీ కూడా అయితే తండ్రి అయిన దేవుడు ఆ ఏలియా ఎలా అయితే నిలబడిన స్థలంలో తను సంతాపపడుతూ బాధపడుతూ ఉన్నాడో అప్పుడు దేవుడు తను ఒక దుక్కుకి తీసుకెళ్ళాడు. అలాగే ఎవరైనా సరే ఒకవేళ దారి తప్పి కానీ దేవుడి మీద ఇదయ్యి కానీ ఒకవేళ అలాగే ఉన్నప్పుడు నిలబడిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఇంకొక మార్గం కూడా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి. చూడు, చాలామంది అంటూ ఉంటారు అటేకి వెళ్దామని వెళ్ళాము, ఇంటికానించి స్టార్ట్ అయ్యి అటే వెళ్ళాము, కానీ అటు నుంచి బస్సులు లేవన్నారు, లేదా వెళ్ళటానికి వెహికల్ కూడా ఏమీ లేవన్నారు, బళ్ళు కూడా వెళ్ళలేదంట, అందుకనే మా ప్రయాణం మార్చేసుకున్నాం, ఇంకొక ఏపీ తిప్పుకున్నాము అంటూ ఉంటారు. అంటే లోకానుసారంగా మానవ సహజంగా వాళ్ళకి నచ్చింది ఒకవేళ దొరకకపోతే ఇంకొక ఏపు ఆప్షన్ తీసుకుంటూ ఉంటారు. కానీ తండ్రి అయిన దేవుళ్ళు అలాంటి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇది వదిలేసి ఇంకోటి తీసుకుందాం, ఇది వదిలేసి ఇంకోటి తీసుకుందాం కాదు. ఎన్నాళ్ళైనప్పటికీ కూడా కనిపెట్టుకొని మనం ఉండాలి. కనిపెట్టుకొని ఎప్పుడైతే ఉంటామో ఆ రకంగా దేవుడి యొక్క విధానంలో మనల్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఆ తండ్రే మనం ఒకవేళ ఆ విధానంలో ఆ బాధలో కానీ ఆ విధానంలో ఆ క్రియలు చూడలేకపోతున్నామే అనే ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నప్పుడు ఆ తండ్రే మనకి తీసుకొచ్చి మనకు కావాల్సినవి మన నోటికి అందించి మనకి, ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనల్ని ముద్రించుకున్నాడు కాబట్టి, ఆయన స్వరక్తంతో మనల్ని కడిగి నిలబెట్టుకున్నాడు కాబట్టి మనం ఏ రకంగా ఇప్పుడు ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు, తన బిడ్డలో ఇదవుతే ఆ తల్లి తండ్రి పొద్దున్నే సాయంత్రం వరకు కూడా తినరా బాబు, తెలాది తిను అని అంటూ ఉంటారు. అదే విధానంలో తండ్రి తల్లి కూడా ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే బిడ్డలు కూడా బతిమాలు పెడతా ఉంటారు, మీరు తినండి, ఏంటి మీదే అదని, ఏం చిన్నపిల్లల్లాగే ఇదే అది అని అంటాం. అలాగ కొన్ని సందర్భాలను బట్టి దేవుడు మనల్ని అలా ప్రోత్సహిస్తాడు. ఎందుకని మన మంచికే. ఇప్పుడు చూడు, మనకి వెళ్ళేది ఫస్ట్ బాగానే అనిపిస్తుంది, అది ఏదైనా సరే. ఆ తర్వాత మనం కొంచెం ఆలోచించుకోవటానికి అందుకనే అంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు కొంచెం టైం తీసుకుందాం అంటారు. కొంచెం టైం తీసుకుని ఆలోచించుకుందాం అంటూ ఉంటారు. అలా ఆలోచించుకోవటం అంటే ఏముంది, మన మనసు మారుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్లాన్ ప్రకారంగా మనం ఎలా ఉండాలి. ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఒక వివాహమే కావచ్చు, ఒక ఇల్లే కావచ్చు, ఏదైనా ఫంక్షనే కావచ్చు, కొన్ని సందర్భాలను బట్టి లాంగ్ తీసుకుంటారు. అంటే అప్పటికి ఆలోచించుకుంటూ ఉంటారనమాట, ఏ ప్లాన్ చేస్తే బాగుంటుంది, దేనికి ఎంత బడ్జెట్ అవుతే బాగుంటుంది, ఇదైతేనే అని అలా ఆలోచించుకుంటారు. అలాగే మన తండ్రి యొక్క దారిలో కూడా అలాంటివే ఉంటాయి కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా అంటే లోకానుసారంగా ఎలా ఫాలో అవుతున్నామో ఆత్మానుసారంగా కూడా దాన్ని ఈక్వల్గా చూసుకున్నప్పుడు మనం ఇందులో ఈజీగా దొరికినట్టు దేవుని సన్నిధిలో ఈజీగా దొరకదు. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి అవకాశం అవ్వాలి. అదే యాంగిల్ గుండా నడిచిన ఆ ఏలియాకి ఏలిషా శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో అంటున్నాడు కదా, నేను పరలోకం వెళ్తున్నప్పుడు, నేను పరలోకం వెళ్ళటం నువ్వు చూస్తే గనక నీకు 2 పాళ్ళ ఆత్మ నా దగ్గర నుంచి నీకు దొరుకుతుంది. అది పరీక్షే కదా, మరి అది పరీక్షే కదే. అన్ని సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు కదా, ఆయనతో పాటు ఉన్నాడు కదా, ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా.
అంతే కదా, ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఆయన నేను పైకి వెళ్తున్నాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కోరుకో అన్నప్పుడు కోరుకోవడంలో తప్పులేదు కదా. కోరుకున్నాడు, మీ దగ్గర ఉన్న ఆత్మ నాకు చూశాడు కాబట్టి, తన దగ్గర ఉండి అన్ని ఆనుపానులు చూశాడు కాబట్టి నాకు ఇవ్వండి అని అడిగాడు. ఇవ్వండి అన్నప్పుడు ఆయన అంతా అంటే పరీక్ష పెట్టినట్టే కదా. అంటే నీ విశ్వాసం ఎంత బలంగా ఉంది, లేకపోతే నీ ప్రార్థనా జీవితం ఎంత బలంగా ఉంది, లేదు ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో తిరిగావు కాబట్టి నువ్వెంత బలంగా తయారయ్యావు, అందుకని నేను ఎక్కేటప్పుడు నువ్వు చూస్తే నీకు అది వస్తుంది అని చెప్పాడు. అడిగింది ఆయనే, మళ్ళీ ఇలాగా ఫిట్టింగ్ పెట్టింది ఆయనే కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏ ఊరన్నా వెళ్తున్నప్పుడు, దూరంగా ఊరు వెళ్తున్నప్పుడు నీకు అక్కడి నుంచి ఏం తేవాలి, లేకపోతే ఇక్కడ నీకు ఏం కొనుక్కుంటావు, లేకపోతే నీకు ఇదని అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎలీషాకి అలాంటి పరీక్ష పెట్టాడు. నిజంగా అది పరీక్షే కదా, మనకి ఈజీగా రాసేసారు. కానీ అందులో ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడో, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు తిరిగాను కదా, ఒకవేళ ఆయన కనిపించకపోవచ్చు అనుమానం వస్తుందా రాదా. నిజంగా నేను ఈయనతో తిరిగినట్టేనా, ఒకవేళ నిజంగా ఆయన ఎక్కి వెళ్తుంటే నాకు కనపడుతుందా, నేను ఆయన చూడగలుగుతానా, నిజంగా ఆత్మ నేను పొందుకోగలుగుతానా, నాకు వస్తుందా అని ఆ డౌట్లో ఉంటాడు కదా. ఎంత డౌట్లో ఉండి ఆయన ఎంత ప్రార్థన చేసి ఉంటాడంటావు కదా. మరి అంత పరీక్షలో అంత ఏలియాతోటే అంతలా నడిచిన ఆయన, అంత గొప్పగా ప్రవక్తగా మంచి పేరు ఆయన తర్వాత పొందుకున్న ఆయన, మరి అంత ఇదిగా అంటే ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉండొచ్చు, కానీ ఎలీషాను మాత్రమే ఆయన పర్సనల్గా పెట్టుకొని ఆయన అలా అడగటం జరిగింది. అలా అడిగాడు కాబట్టే ఆయన ఆలోచించుకుంటూ ఈ పరీక్షలో నేను నెగ్గుతానా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. నిజంగానే ఆ పరీక్షలో ఆయన నెగ్గాడంటే ఏంటి, అదే దారిలో ఉన్నాడు కాబట్టి ఆ ఏలి అనగానే తన కోపం రాలేదు. ఏంటి ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నాను కదా, మీ ఇదిలో ఉన్నాను కదా, ఇప్పుడు అలాంటి ఇదిలే కదా మరి గెహజీ కూడా చేశాడు, దారిని వెళ్ళిపోయాడు కదా మళ్ళించుకొని ఈయన వద్దంటేనే. మరి ఇక్కడ ఈయన ఆ రకంగా అన్నప్పటికీ కూడా ఆయన అక్కడ ఉన్న స్థలంలోనే నిలబడిపోయాడు. ఏమైనా సరే నేను ఇక్కడే అన్ని రకాలుగా ఆయనతో తిరిగాను, ఆయన యొక్క మనసుని నేను గెలుచుకున్నాను కాబట్టి, ఆయన నన్ను అడిగాడు కాబట్టి నేను ఏమైనా సరే ఛాలెంజ్గా పొందుకోవాలి అని ఒక రకమైన పంతంతో ఆయన ఆ పరలోకం వెళ్ళేటప్పుడు ఆయన చూసి ఆ యొక్క వాళ్ళ ఆత్మని పొందుకోవడానికి అవకాశం జరిగింది. అలాగే మన జీవితాల్లో కూడా ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా, ఎంత ఇదైనప్పటికీ కూడా మనం కూడా అలాగా పొందుకోవాలన్నమాట. ఆ ఏలియా స్థానంలో తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. ఆ ఎలీషా స్థానంలో మనం ఉన్నాం. ఆయన మనల్ని అదే అడుగుతాడు, నా పరలోకం నుంచి వచ్చిన ప్రతి వాగ్దానం నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు, నీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు. అంటే నమ్మకం కలిగించే విధంగా ఏమి ఉండవు. ఎందుకంటే ఒకవేళ ఏలియా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏ మబ్బులన్నా అడ్డు రావచ్చు, లేకపోతే ఏదైనా అడ్డు రావచ్చు కదా. అంతగా క్లియర్గా ఎక్కడ కనపడిపోతుంది, మనకి విమానం ఎక్కితేనే, విమానమే కింద నుంచి చూస్తుంటే పైకి ఏం కనిపించదు మనకి ఆ విధానం తప్ప. అది కిందకి దిగితే ఎంత ఉంటుంది, మన ఇల్లు అంత ఉంటుంది, కానీ అది పైకి ఎక్కితే ఎంత ఉంటుంది. మరి ఆ రకంలో చూడాలంటే అది చాలా వరకు ఛాలెంజ్తో కూడిందే కదా, పరీక్షతో కూడిందే. అయినప్పటికీ కూడా ఏలియా అలాంటి ఆలోచన కలిగి ఆయన్ని మరి పరీక్షించినప్పటికీ కూడా ఆ రకంగా చేశాడు. అలాగే ఈరోజు తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా అలా అడుగుతున్నాడు అన్నమాట, మీరు ఎలాంటి విధానంలో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారని. అయితే మనం కూడా ఆ రకమైన బ్యాక్గ్రౌండ్ని పెట్టుకోవాలి, తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆయన రోజు కూడా మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మనకి ఎందుకంటే మన ముగ్గురికి ఉండే ఒకే ఒక కామన్ ఫ్రెండ్, కామన్గా మనం మాట్లాడుకునే వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే ఆయనే. అందుకే ఆయన గురించే మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఆయన యొక్క మనసు ఎరిగి మనం ఉన్నామని అనుకుంటున్నాం. మన మనసు ఆయనకి తెలుసు కాబట్టి ఆ రకమైన విధానంలో ఆయన మనకి చెప్తూ ఉంటాడు. అయితే చాలా ఫీలింగ్గా, చాలా ఇదిగా ఏంటి ఇలాగా మనమైతే చాలా తగ్గించుకొని చాలా ఇదయ్యి మనం ఉంటాము. కానీ ఎదుటి వాళ్ళు అలా ఉండాలని కాదు. ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా డేర్గా మాట్లాడతారు వాళ్ళు, మొక్కుసూటిగా. ఎందుకంటే లోకంలో ఉండే ప్రతిదీ కూడా
వాళ్ళ హృదయాల్లో అంటు కట్టబడి ఉంటుంది. ఆ దాని మీదట అది తీసుకొని బయటికి రావడానికి ఇష్టపడరు అన్నమాట. ఆ రకమైన స్థితిలో ఉంటారు. నేను అలా చూస్తూ ఉంటాను. నిజంగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు నూతన హృదయం మీకు ఇచ్చేద్దాం, నూతన స్వభావం కలిగజేసేద్దాను, మీలో రాతిగుండం తీసివేసి మాంసం హృదయాన్ని పెడతాను. నిజంగా మాంసం హృదయం పెట్టిన వాళ్ళు బ్రతుకులు నరకం కింద ఉంటాయన్నమాట. ఎందుకంటే అటు మాట్లాడలేరు, ఇటు మాట్లాడలేరు, ఏ రకంగా కూడా ఆ విధానం. ఎందుకంటే అది మెత్తన, ఎవరికి వచ్చినా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మెత్తనైన వాళ్ళు అనుకో, ఇప్పుడు మనం టీవీలో చూసేవాళ్ళం కదా, బుడ్డు బొమ్మలు ఉట్టి అట్లా ఎలా నొక్కితే కిక్కి అన్నట్టు ఉండేవి. అంటే ఆ విధానంలో అలాగా ఆ యొక్కను ఆ హృదయం ఆ మెత్తనిది దాని మీద మంచిగా మనకు అనిపించింది అనుకో, అది ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే సూది కూర్చున్నట్టుంటే బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆ రకంగా, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉంటారు, కానీ అడిగే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ శిష్యుల దగ్గర కూడా అదే పరిస్థితి వచ్చింది. శిష్యుల దగ్గర కూడా పేతురైతే ఆ దేవుడికి ఆ తండ్రి అయిన యేసు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా తను కూడా ఆ దారిలో నడిచి ప్రతి విషయంలోనూ ఎంత యేసు నువ్వు కానివాడివి అని చెప్పినప్పటికీ కూడా తను అదే దారిలో ఉన్నాడు. నువ్వు ఇలాంటోడివి అని చెప్పినప్పటికీ కూడా నేను అలా కాదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే నడుస్తానని ఛాలెంజ్గా నిలబడ్డాడు. ఆ రకంగా వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అదే దారిలోకి వచ్చి నిలబడిపోయాడు. అదే నువ్వు అందులో ఓడువు కదా అంటే నేను అందులో అంటే ఇంక అక్కడ చూడటానికి ఏసీ లేడు కాబట్టి వెళ్ళిపోవచ్చు కదా, తన మార్గం గుండా వెళ్ళిపోవచ్చు. కానీ తను మళ్ళా తిరిగి ఏ ప్రదేశంలో అయితే ఏసుతో ఉన్నాడో అదే ప్రదేశానికి వచ్చి ఆయనకి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. తండ్రి, నువ్వు అన్నాయన్నీ నేను ఇక్కడ చూడగలుగుతున్నాను, ఇప్పుడు మళ్ళీ నన్ను బలపరచు, నా పరిస్థితి ఏంటి, నా యొక్క విధానం నేను ఏం చేసుకోవాలని. అదే విధంగా యోధా కూడా వెళ్ళిపోయాడు, కానీ తను వచ్చాడా? రాలేదు, దారి మళ్ళించేసుకున్నాడు. అందుకనే ప్రతి విషయంలోనూ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళని ఎందుకు దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు అనుకున్నప్పుడు ఆ పెట్టిన విధానంలో మనం ఎంతవరకు సాగగలుగుతున్నామో. ఇలాంటి పరీక్షలు మనకి వస్తున్నప్పుడు అంటున్నారు కదా, మరి ఎగ్జామ్లో మామూలుగా లోకానుసారంగా అయినా ఆత్మానుసారంగా అయినా చెప్పటం సులువే, కానీ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటున్నారు, వాళ్ళు మాత్రం విన్నర్ అంటున్నారు. నిజంగా నాకైతే ఆ మాట చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితాల్లో ఎప్పుడైనా సరే మనం యేసులో ఉంటున్నట్టుగానే కనిపిస్తాం, కానీ యేసు క్రియలు మన ద్వారా కనపడటానికి అసాధ్యంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ పరీక్షలో మనం నెగ్గలేకపోతున్నాం అన్నమాట, చూపించలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఆ రకంగా ఆ విధానంలో ఒకవేళ అలాంటి దారిలో మనం దిగిపోయి ఒకవేళ నిలబడి ఉన్నామో లేదో అలాగా అయితే ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే మనం ఎక్కడ దిగామో అక్కడ నిలబడిపోవాలి అంతే. ఒక ఏలియా వలె, ఒక ఎలీషా వలె, ఒక పేతురు వలె, ఒక యోధా వలె నిలబడిపోయినప్పుడు మనము యోధాని ఎన్నిక చేసుకోకుండా మనం వీళ్ళని ఎన్నిక చేసుకొని, ఇప్పుడు పేతురు లాంటి ఒకవేళ విమర్శలు వచ్చినాయి అనుకో, మళ్ళా యేసు దగ్గరికి వచ్చి పెనుగులాడి ప్రార్థించాలి. తండ్రి, ఏంటి ఈ పరిస్థితి అని ప్రార్థించాలి. అంటే ఇది ఇప్పుడు కామన్గా అందరికీ అవసరమైంది. ఏలియా విషయంలో అది మన వాగ్దానాల విషయంలో ఉంటుంది. మన వాగ్దానాల విషయంలో తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్పు. మరి అబ్రహాంకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేస్తే ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళకి చెప్పాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా వచ్చి నీ కుమారుణ్ణి ఇస్తాను అలాగని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుకున్నారు, ఏంటి ఇలా జరుగుతుందా అని. కానీ తండ్రి చెప్పాడు, కానీ జరుగుతుంది, ఆ నమ్మకం అయితే ఉంది. కానీ ఎంత అబ్రహాం విశ్వాసానికి తండ్రి అయినప్పటికీ కూడా భార్య మాట విన్నాడుగా. ఈయన దారి తప్పాడా లేదా? అక్కడే నిలబడి ఉంటే వేరేగా ఉన్నాం, కానీ దారి తప్పాడు. ఇంకొక సైడ్ మాటను బట్టి దారి తప్పి ఆ రకంగా ఇంకొకటి సృష్టిని తీసుకొచ్చి పెట్టాడు. అంటే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది అవునో కాదా అన్నది ఆయనే రూఢీపరచాలి. రూఢీపరచాలి కాబట్టి మనం ఎక్కడ నిలబడ్డామో అక్కడే నిలబడి దేవుడు మనకిచ్చే ఆ యొక్క విధానాన్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉండాలి.
ఆయన కృపలో మనం భద్రపరచబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎంత విశ్వాసులు తండ్రి అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో, అలాంటి విధానంలో అలాంటి ఆయన కూడా దారి తప్పాడు. ఎందుకంటే చూడు, తండ్రి అయిన దేవుడు ముఖాముఖిగా ఆయనతో చక్కగా మాట్లాడుతున్నాడు. చక్కగా వాళ్ళిద్దరికీ కూడా అలాంటి మంచి బాండింగ్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో కూడా తండ్రి అయిన దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం మనకు ఉంటుంది. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు మనం ఏమవుతుందంటే కొన్ని సందర్భాలను బట్టి దారి మళ్లింపబడతాం. అలా దారి మళ్లింపబడటం వల్ల ఎవరికి నష్టం? అంతే కదా, అబ్రహామే కదా బాధపడ్డాడు, అయ్యో నేను ఎందుకు ఇలా చేశానని. కానీ తండ్రి ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా, ఇచ్చాడు. అందుకనే మనం కూడా అదే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఇదా అదా ఇంకోట ఇంక ఏది దేవుడు మన పక్షాన్ని ఏది చేయాలనుకుంటున్నాడో మనకి ఏది తెలియట్లేనప్పుడు మనం అలాగా నిలబడిపోవాలన్నమాట. అలా నిలబడిపోయి ఒకవేళ అలాంటి పరిస్థితులే మనకు ఉన్నప్పుడు, అలాంటి విధానంలో మనం ఉన్నప్పుడు మన ముగ్గురం కూడా ఏకీభవించి దేవుడి సన్నిధిలో పెనుగులాడాలి. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం పరలోకపు ప్రార్థన మీరు బలంగా చెయ్యాలని చెప్పాడు. పరలోకం నుంచి ఆత్మని పొందుకొని పరలోకపు ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే అంత ఇదిగా బయటకు రాగలుగుతాం. అంటే అవి ఎలా ఉంటాయి అంటే సులువుగా చిక్కులు పెట్టేవన్నమాట. సులువుగా చిక్కులు పెట్టేవి అవి మనకి ఇష్టమైనట్టే ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మనకి ఇష్టంగానే ఉంటుంది కదా. ఇప్పుడు చచ్చివాడు విషం తినేటప్పుడు కూడా అది ఇష్టంగానే తింటాడు. ఎందుకని? చావాలనే. నేను చస్తాను అనే ఒక రకమైన నిర్ణయం తీసుకొని అది ఇష్టంగా తింటాడు. అయ్యో నేను చనిపోతాను అలా అని. అదే మామూలుగా ఉన్నవాడికి కాకరకాయ పెట్టినా చేదుగా ఉందని ఊసేస్తాడు. అంటే వాళ్ళ ఫీలింగ్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు ఏ రకంగా ఆ మనసుని ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఆ రకమైన ప్రిపేర్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాగా మనం కూడా ఎలాంటి ప్రిపేర్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పేది మనం, ఎందుకంటే చాలా చాలా ఇదిగా మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒకటి మనకి సలహాలు ఇస్తూనే ఉంటారు. అది ఆఫీస్ పరంగా కావచ్చు, లోకానుసారంగా కావచ్చు, ఆత్మానుసారంగా కావచ్చు. ఎందుకంటే యేసును కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా కదా అలా కదా ఇది అని ఎన్ని రకాలు వచ్చినాయి. కానీ నిజంగా దైవ కుమారుడు కాబట్టి అంత గొప్పగా నిలబడగలిగాడు. ఆ దారిలో దేవుడిచ్చిన, తండ్రి అయిన దేవుడు పంపిన దారిలో స్థిరంగా నిలబడగలిగాడు, అటు ఇటు చూడకోకుండా కదా. అదే విధానంలో మరి వీడు వచ్చి అలాగ అడుగుతున్నప్పుడు నిజంగా ఆయన ఏం చేయాలి? నేను ఎంత ఇదైనాడు, మనమైతే అలాగే అంటాం కదా లోకానుసారంగా. మన తండ్రి అయిన దేవుడు దైవ కుమారుడుగా నేను పిలువబడుతున్నప్పుడు నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేది, నువ్వేంటి ఇచ్చేసేది, చూడు నా మహిమ, చూడు నా ప్రతాపం అని అంటే అనగలడు. ఎందుకంటే నాకు అనే శక్తి ఉందని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎన్ని స్వస్థతలు చేయలేదు, ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎంతమందిని ఆయన వైపుకి తిప్పుకోలేదు కదా, ఎన్ని చేశాడు. అయినప్పటికీ ఒక్కడికి మాత్రం ఆయన అవకాశం ఇవ్వలేదు. ఆడు చెప్పింది ఈయన చేయలేదు. ఎందుకంటే ఈయనకి నచ్చినవి తండ్రి యొక్క దృష్టిలో ఉన్నవి మాత్రమే చేశారు. కాబట్టి ఆయన విన్నర్ అయ్యాడు ఆ దారిలో కదా. ఎందుకంటే ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి ఆయన అంత గొప్ప ఆధిక్యత పొందుకోగలిగాడు. కానీ ఆడెప్పుడు కూడా ఆయన్ని ఆఖరికి సిలువ దగ్గర కూడా ఆయన హింసించుతూనే ఉన్నాడు కదా. అప్పుడు కూడా విడిచిపెట్టలేదు కదా. ఆయన ఈ లోకానికి వచ్చిన కాడి నుంచి చనిపోయే వరకు కూడా ఏదో సందర్భాన్ని బట్టి మనుషుల్లో దూరో, లేకపోతే ఇంకో దుక్కునో ఎక్కడో దుక్కుని కామన్గా ఆడు ఉండనే ఉన్నాడు. అలాగే దైవ బిడ్డలైన వాళ్ళ దగ్గర కూడా అలాంటి వాడు ఉంటాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలే కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ఎలా కాదు. ఎందుకంటే ఆత్మతో మనం గ్రహించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ మాట ఆ మాట ఒక్కలాగే ఉంటుంది. ఇప్పుడు మనం అలాగ ఆలోచన చేసినప్పుడు యేసు దగ్గరికి వచ్చి, అయ్యో పాప నువ్వు ఎందుకు ఇంత ఆకలితో ఉన్నావు, నువ్వు దైవ కుమారుడికి లోకంలో ఉన్నావు కదా, ఈ రొట్టెలు తినొచ్చు కదా, ఇలా చేసుకు తినొచ్చు కదా నేను ఇలా జాలిగా చెప్పాడు అనుకో, ఎవరు ఇదవుతారు, మన గురించే కదా చెప్తున్నాడు, అంతా మన మీద జాలి చూపిస్తున్నాడు కదా అనుకుంటారు కదా. ఎవడ ఇలాగని రాడు కదా, అలా వచ్చి అంతే కదా. కానీ ఆ యొక్క విధానంలో అది తినడం వల్ల మనకేంటి అన్నది మనం చూసుకోవాలి.
నాకు అందుకనే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కొన్ని మాటలు మాట్లాడాలంటే భయం. ఎందుకంటే నేను మాట్లాడేది వాళ్ళు వినాలి తప్ప వాళ్ళు మాట్లాడే అవకాశం నేను ఇవ్వకోకుండా లోపలికి వచ్చేస్తాను. ఎందుకంటే ఏమో ఏమన్నా నాలో మళ్ళా పనిచేసి మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ తీసుకొస్తాయి అన్నమాట. అలాగే మీకైనా సరే ఎక్కడైనా సరే మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు అలాంటి అడ్డులు ఏమన్నా వచ్చినప్పుడు, అలాంటి విధానంలో వచ్చినప్పుడు, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మాట్లాడేది కరెక్టే కావచ్చు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తండ్రి అయిన దేవుడు మనకు చూపించే వరకు మనం వెళ్ళకూడదు. ఆ దర్శనం మనకు వచ్చేంత వరకు కూడా. ఎందుకంటే మేము చెప్పేది కాదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడి దృష్టిలో మనం ఏమై ఉన్నాం, ఆయన సృష్టించి మనల్ని ఇక్కడ పెట్టింది ఆయన. రేపొద్దుట వెళ్ళవలసింది ఆయన దగ్గరికి. ఈ మయాన్ని ఉన్నదంతా కనుమరుగు. ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికే తెలియదు. అన్నిటికీ సిద్ధపడి ఈ లోకంలో ఉంటాం. యేసు కూడా అదే పరిస్థితి కదా. ఆయన ఈ లోకానికి చంటి పిల్లోడుగా పశువుల పాకలోకి వచ్చిన ఆయన పరిస్థితి అదే కదా. ఏ టయాన్ని తండ్రి ఏ రకంగా నన్ను పిలుచుకుంటాడో తెలియదని సిద్ధపడే ఉన్నాడు ఆయన కూడా. అలాగే మన విషయాల్లో కూడా పంపించినోడు ఆయన. మళ్ళీ పంపించిన ఆయన దగ్గరికి మనం నమ్మకస్తులుగానే వెళ్ళాలి తప్ప దారి మళ్లింపులాగా ఉండకూడదు. ఎందుకంటే ఆ పరీక్షలో మనం నెగ్గేవారంగా ఉండాలి. అప్పుడు మనం ఒకవేళ అలాంటి శక్తి మనకు లేదు, ఒకవేళ అలాంటి విధానం మనలో లేనప్పుడు మనం దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి దేవుడిచ్చింది. ఎందుకంటే ఆయన ఎందుకు ప్రార్థన గురించి, పరలోకపు ప్రార్థన పర్టికులర్గా మీరు చెయ్యాలి అని ఎంత రూఢీగా, అంత కన్ఫామ్గా చెప్పాడు అంటే, అంత నమ్మకంగా మీరు చెయ్యాలి అన్నట్టు చెప్పాడంటే, మనం ఎన్ని రకాలుగా మనం ఆ సులువుగా ఉండే వాటిల్లోకి వెళ్తామో చూసుకోవాలి. ఎందుకంటే అది మన అనేది అన్నట్టే ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మామూలు వాక్యం రేపొద్దుట తీసేరా బాబు అందులో పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు నడిచే మార్గం మనకు తెలుసు, వాళ్ళ విధానం మనకు తెలుసు. వాళ్ళకి తెలిసి వాళ్ళ మాట మనం వింటున్నామంటే వాళ్ళకి దాసులైనట్ట ఇదైనట్ట కదా. తండ్రి అయిన దేవుడు మనకు ఒక దారి ఇస్తున్నాడు. ఆ దారి నుంచి ఈ పక్కకి వెళ్ళామంటే ఇది తిన్నట్టే కదా, ఈ రకంగా ఉన్నట్టే కదా, అలాగన్నమాట. అంటే మనం అందుకనే బేట్స్ గారు చెప్పేవారు, మీరు ఎదట వ్యక్తి మాట వినేటప్పుడు ఆయన యొక్క ఛాయాశక్తులు గ్రహించండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏ స్థలంలో ఉంటున్నారు. ఎందుకంటే ఆనాడు మోషే దూరమైనప్పుడు యెహోషువకి దేవుడు అదే చెప్పాడు, నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ఆయనకి కొన్ని మెలకువలు చెప్పాడు. అలాగే మనకి కూడా ఇప్పుడు అదే మెలకువలు చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తను పిలుచుకున్న పిలుపుకు మనం తగ్గట్టుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ప్రతి మాటకి జవాబునిస్తాడు. అది మన ముగ్గురులో ఎవరికొకరికి ఏదో ఒక రకంగా మెసేజ్ ఇస్తాడు. అంటే పంచుకుంటాం కాబట్టి, ఆ మాట పంచుకుంటాం కాబట్టి. ఎందుకంటే 2-3 ఉన్న చోటన ఆయన ఉంటారు కాబట్టి, చెవియొగ్గా ఆలకిస్తారు కాబట్టి. ఎందుకు ఏదైనా వనంలో ఆయన అంతలాగా ఆయన బిడ్డల దగ్గరికి వెళ్ళి అంత సహవాసంలో ఎందుకు గడిపాడు? ఆయన ప్రేమించబట్టే కదా. అలా ప్రేమించే బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రేమించే బిడ్డలు, వాళ్ళ దగ్గరికి తప్పనిసరిగా ఆయన వచ్చి ఆ రకంగా వాళ్ళకి మెలకువలేస్తూ ఉంటారు ఆ విధానంలో. అయితే మనకి ఎంతవరకు, ఎందుకంటే చూడు, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కాదు అంటారు చూడు. ఆ టైపులో మనకు కనిపించేవన్నీ అలాగే కనపడుతూ ఉంటాయి. కానీ చూడు, మనం ఒక స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. అదే 3D చూసామనుకో ఎలా ఉంటుంది, భయమని మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది. అది మీదకి వచ్చేటప్పుడు మనం కూర్చున్నా కానీ మనం లెగుతామా లేగమా, అది బొమ్మే కావచ్చు, కానీ ఆ టయానికి అది బొమ్మలా మనకు కనపడదు, మన మీదకి వచ్చేస్తున్నట్టే కనపడుతుంది. మామూలుగా స్క్రీన్ మీద చూసేది ఒకలా ఉంటుంది, అలాగే వెళ్ళేది. అలాగే మనల్ని ఫోర్స్ చేసేవాళ్ళు కూడా అలా 3Dలా కనపడతారు, మనకి 3Dలా కనపడతారు. అలా కనపడేటప్పటికి కొన్ని సందర్భాలు బట్టి ఇంక తప్పదు అనిపించేటట్టుగా ఉంటుంది. అందుకనే ఏది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని ఆయన సర్కిల్లోనూ, ఆయన సన్నిధిలోనూ, ఆయన సరిహద్దుల్లో మనల్ని పెట్టుకున్నాడు కాబట్టి. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వింటూ బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు లోపలంటే ఆయన స్వరమే మనకి వినపడుతుంది, బయటికి వెళ్ళినప్పుడు ఇంకే స్వరం వినపడదా? ఎన్ని వినపడతాయి. ప్లస్ అవి వచ్చేటప్పుడు గొప్పులు తగలొచ్చు, గోతుల్లో పడవచ్చు, లేదా మందకాయల్ని ఒకటి వదిలేసి ఒకటి వచ్చేయచ్చు. ఆటలు చేసినది అంతే కదా. ఇప్పుడు ఇంతమంది వెళ్ళాం కదా అని అన్నీ లెక్కెట్టుకొని వస్తాయి ఇంట్లో లోపలికి.
కానీ ఆయన నా స్వరం నా గొర్రెలు వింటాయి అంటే ఆ సమయ సందర్భాలను బట్టి ఆయన ఒక స్వరాన్ని విడుదల చేస్తాడు. ఒక స్వరం విడుదల చేస్తాడు, గేట్ తీస్తాడు, బయటికి వెళ్తాయి. మళ్ళీ ఒక స్వరం మళ్ళీ కేకేస్తాడు, మళ్ళీ గేట్ తీస్తాడు, లోపలికి వేసిన తర్వాత గేట్ వేసేస్తాడు. ఆ రకమైన సరిహద్దుల్లో మనం ఉన్నాం, ఆ విధానంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎలాగా ఆయన తీసిన ఆ డోర్ తీసి బయటకు పంపినప్పుడు మనంతటోళ్ళు లేరని రెచ్చిపోయి మొత్తం అంతా తిరిగేస్తాం. తీరా మళ్ళీ ఆయన కేకేసి లోపలికి కేకేయంగానే ఆ లోపలికి వచ్చిన తర్వాత తడిపేసిన తర్వాత ఇది ఎలా సాధ్యం, ఇది చెయ్యాలా అక్కర్లేదా, ఇది ఇలాగ అలాగే ఆలోచిస్తూ ఉంటాం. కరెక్టే కదా, అంతే కదా. ఎందుకంటే బయటికి వెళ్ళినంతసేపు మనమే అంటారు కదా, నేనే రాజు మనమే తీసేసుకుంటాం, ఓన్ నిర్ణయాలు తీసేసుకొని అబ్బో పర్ఫెక్ట్, అబ్బో ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చింది అనుకుంటూ ఉంటాం. అది షోరూమ్కి వెళ్ళి ఏది తెచ్చుకున్నప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా నిన్న షోరూమ్కి వెళ్ళి చూసాం. అక్కడ ఏంటి మొత్తం రాళ్ళు పొదిగిన అరచేయి అంత ఉంది అది బిళ్ళ. దానికి స్టోన్స్ పూసలు పెట్టాడు. ఆ పూసలు దాని లెక్కే 15,000 అంట. అదేనా 70,000, మొత్తం మీద 2,60,000 అంట. అదేమీ లేదు. మీరు నాకు కొన్నారు కదా లాకెట్టు, ఇంత లాకెట్టును ఇంతంత బిళ్ళలు అటు బిళ్ళలు ఉన్నాయి, ఇవన్నీ పూసలే. ఇది లాకెట్ ఒకటి, ఇది ఒకటి, అవన్నీ చూడు దానికి ఎంత వేళ. అంటే ఏది లేని దానికి వాటికి అంతంత విలువ పెట్టి అంత విధానంగా వాళ్ళు ఆర్ట్ చేస్తున్నారు. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఇంకెంత ఆర్ట్గా చేసి ప్రజలకు చూపించాలనుకుంటాడు. అంటే ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు మనల్ని అంత ఆకర్షిస్తుంది అంటే వాళ్ళు అలా తయారు చేశారు. కాబట్టి మరి మనము ఎదుటి వాళ్ళకి కనపడుతున్నప్పుడు ఎలాగ ఆకర్షింపబడాలన్నది యేసుని అలా తయారు చేశాడు. కాబట్టి ఈరోజు అందరూ ఆయన వైపుకి తిరిగి ఆకర్షింపబడుతున్నారు. అలాగే దేవుడు మనల్ని కూడా అలా ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా మనల్ని తయారు చేశాడు. కాబట్టి మనం ఎంతవరకు ఆయన సన్నిధిలో మనం ఆయన పెనుగులాడిన ఆయన ఇది నిజమా, ఇది మేము ఇలా వెళ్ళొచ్చా, ఇలా వెళ్ళకూడదా, ఇవి ఒకటే మనం అడగాలి. ఏదైనప్పటికీ కూడా ఒకటే అడగాలి. పరీక్షలో నెగ్గినోళ్ళు మాత్రమే విన్నారు. కాబట్టి ఈ పరీక్షలో మేము ముందుకి వెళ్ళాలి, ఎలాగా మనం ఇది అవ్వాలని దేవుని సన్నిధిలో అడగాలన్నమాట. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకంటే నాకు అలాగ అనిపించింది. నాకు 4 రోజులు బట్టి నాకు చాలా బాధ అనిపించేస్తుంది. ఎందుకంటే ఏంటి ఈ పరిస్థితి, ఇప్పుడు కూడా నాకు ప్రార్థన, అసలు వాక్యం నువ్వు పాటలు పాడుతున్నావు కానీ నా బుర్ర మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు అంత మైండ్ అంతా ఇది అవుతుంది. ఎక్కడ నువ్వు ఆరాధన చేస్తున్నావు. అయితే నేనేమనుకున్నానంటే అది అయిన తర్వాత పాటలు అయిపోయిన తర్వాత ముగ్గురం కలిపి ప్రార్థన చేసుకొని ఆమెను అనేసుకుందాం అనుకున్నాను. అయితే దేవుడు ఈ రకంగా నాకు ఆలోచిస్తున్నాడు అనమాట. ఏలియా ఇలా కదా, ఎలీషా ఇలా కదా, వీళ్ళు ఇలా కదా. మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు అది అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఏదన్నా మనకి మనసు బాగాలేదనుకో, వాళ్ళకి నచ్చినట్టుగా ఏదన్నా మనకి చెప్తున్నప్పుడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మన ముగ్గురికి చెప్తున్నట్టే అది ఇది ఇలా కదా, ఇది ఇలా కదా అని చెప్తున్నట్టే కదా. ఎందుకంటే మనం అలా నమ్ముతున్నాం కాబట్టి తండ్రి అయిన దేవుడు మనతో ఉంటాడని మనకి ప్రతిదీ కూడా ఆయన మాట ద్వారా మనకు చెప్తాడు కాబట్టి మనం వింటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఇది కొత్తగానే ఉంది కదా, ఇది కొత్తగానే ఉంది. ఎందుకంటే ఎంత ప్రేమించినోడైనప్పటికీ కూడా, ఎంత ఇదైన వాళ్ళు అయినప్పటికీ కూడా మరి ఎలియా అడిగినట్టే కదా మరి ఇది. ఇప్పుడు మరి అలాగే పేతురుని అలాగే అడిగినట్టే కదా. ఇప్పుడు ఇది అని ఎలాగ అడిగినట్టే మరి యేసు కూడా తన దారిలో మరి వెళ్తున్నప్పుడు దుష్టుడైనోడు ఇంత ఇది చేసినప్పుడు కూడా ఆయన కూడా ఆ పరీక్షలు నెగ్గినట్టే కదా. మరి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మనం కూడా ఎంతవరకు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు మనం కూడా, ఎందుకంటే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే విధైన వాళ్ళు అని కాదు, కానీ ఆ సందర్భాలు ఎవరికైనా వస్తాయి, మనకే కాదు ఎవరికైనా వస్తాయి. వచ్చినప్పుడు ఇది ఎంతవరకు కరెక్టు అని కనిపెట్టుకొని మనం దేవుని సన్నిధిలో, ఎందుకంటే కనిపెట్టుకొని ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రార్థనా సహాయాలు తీసుకొని కొన్నాళ్ళు ప్రార్థన చేసుకొని దేవుడు బయలుపరిస్తే ఇదే అని అనుకుంటాం. కానీ మనకేం చెప్తాడంటే ముందే దర్శనం ఇచ్చేసి తర్వాత నడిపిస్తాడు. మనకి దేవుడు ఇచ్చిన విధానం అది. అంటే మనకు ఉన్న ఆయన దగ్గర మనం నేర్చుకున్న విధానం అది తప్ప రైట్ మనకి, అంటే ఎవరో చాయిస్ని బట్టి వాళ్ళకి ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని మనం చెప్పలేము. అయితే ప్రతి విషయంలోనూ మాత్రం ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుడు మనకి ఏది బోధిస్తున్నాడో, ఏది జరిగిస్తున్నాడో. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా
చెప్పి తన ఆమోసు గ్రంథంలో ఉంది, తన బిడ్డలైన వారికి ముందే చెప్పి నడిపిస్తాడని ఉంది. అంటే ఆ రకంగా ఆయన తన బిడ్డలైన వాళ్ళకి ముందే వార్నింగ్లు ఇస్తాడనమాట, ముందే మెసేజ్ ఇస్తాడు, లేదు ముందే చెప్తాడు. ఇది ఇలాగ స్వరం ఇచ్చి కావచ్చు, దర్శనాల్లో కావచ్చు, ముఖాముఖిగా కావచ్చు, ఇలా వాక్యంతో కావచ్చు. ఇప్పుడు మనం అలా కూర్చొని ఉంటాం, సడన్గా ఒక వాక్యం పెట్టుకుంటాం, ఆ వాక్యంలో వచ్చి మనకి తెలియకోకుండానే ఒక మాట వస్తూ ఉంటుంది కదా. ఆ రకంగా అలాగా దేవుడు ఇప్పుడు దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా వినపడుతుంది కదా మనకి, మనం ఏ యాంగిల్ గుండా ఉన్నా దేవుడు మన కోసమే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అంటే అలాగా దేవుడు అంటే వినగలిగే చెవి మనకుంటే తండ్రి అని దేవుడు ఏ యాంగిల్లో మాట్లాడినా మనకి వినపడుతుంది. అలాగా దేవుడు మనల్ని నడిపించుకునేటట్టుగా మనకున్న ప్రతి ఒక్క హృదయ భారాన్ని తీసివేసి మరలా ఉల్లాస వస్త్రాన్ని, ఉజ్జీవ వస్త్రాన్ని, ఉత్సాహమైన వస్త్రంతో మనల్ని నింపి ఆయన యొక్క ఆత్మ ద్వారా పరలోకపు ప్రార్థన మనకి నేర్పించేటట్టుగా, ఇంకా బలంగా అడిగి పొందుకునే ప్రార్థన, కార్యాలను చూసే ప్రార్థన, కార్యాలని చూపించే ప్రార్థన దేవుడు మనకు నేర్పించేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. స్తుతి స్తుతి స్తోత్రం మా ప్రభువా, పరలోకమందున మా తండ్రి, స్తుతులకు పాత్రుడా, జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభు. దేవా మేము కూడా అదే దారిలో ఉన్నాం ప్రభు, నిలబడి ఉన్నాం ప్రభు, మాకు దారి చూపించాయి. ముఖ్యంగా నీ పరలోకపు ప్రార్థన నాయన, పరలోకపు ప్రార్థన మాకు చాలా అవసరం అయ్యింది ప్రభు. చిలక పలుకుల ప్రార్థన కాదు ప్రభు, అగ్నితో కూడిన ప్రార్థన మాకు కావాలి నాయన. ఏలియా ఎలా అయితే పరలోకపు అగ్నిని కిందకి దింపి ప్రభు ప్రజలందరికీ నాయన నువ్వు అగ్ని దేవుడు అని నిరూపించాడు ప్రభు, దహించు అగ్నివన్నీ నాయన రూఢిపరిచాడు ప్రభు. అలాగే నాయన మేము ముగ్గురం కూడా అలాంటి అగ్ని కలిగిన ప్రార్థన చేయడానికి సహాయం చేయి. పరలోకపు ప్రార్థన, అగ్ని వంటి ప్రార్థన మా యొక్క నోట పెట్టమని అడుగుచున్నాం తండ్రి. దేవ మమ్మల్ని మండించమని అడుగుచున్నాం తండ్రి. మా ముగ్గురిని కూడా బలంగా మండించి ప్రభు, మీ ముగ్గురం కూడా నాయన గొప్పగా నాయన నీ యొక్క క్రియలు చూపించేవారంగా, నీ నామం మహింపరిచేవారంగా, మిమ్మల్ని ఊరేగించేవారంగా, మేము మీ ధ్వజమెత్తేవారంగా మేము ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామ సంపూర్ణ జయం కలుగును గాక, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.